శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ 13వ శ్లోకం భగవంతుడిని భయాన్ని తొలగించే కరుణామూర్తిగా, సృష్టికి మూలకారణంగా, నిత్యుడిగా, అచలుడిగా, తపస్సు స్వరూపుడిగా మనకు దర్శింపజేస్తుంది. ముందుగా శ్లోకాన్ని శ్రద్ధగా స్మరించుకుందాం. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాః అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః. ఈ శ్లోకంలో మొత్తం 9 నామాలున్నాయి. రుద్రః, బహుశిరాః, బభ్రుః, విశ్వయోనిః, శుచిస్రవాః, అమృతః, శాశ్వతస్థాణుః, వరారోహః, మహాతపాః. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఒక్కొక్క నామాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 114వ నామం రుద్రః. సాధారణంగా రుద్రుడు అంటే మనం శివుడిని తలుచుకుంటాం. కాని విష్ణు సహస్రనామంలో ఈ నామం రావడం వెనుక పరమాత్మ యొక్క ఏకత్వాన్ని అంటే హరిహర అభేదాన్ని శంకరాచార్యులవారు అద్భుతంగా వివరించారు. దీనిలోని ప్రధాన అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా దుఃఖాన్ని తొలగించేవాడు. శంకరాచార్యులవారు రుద్దుఃఖం దుఃఖకారణం వా ద్రావయతీతి రుద్రః అని వివరించారు. రుత్ అంటే దుఃఖం లేదా సంసార బాధ, ద్రావయతి అంటే కరిగించేవాడు లేదా తొలగించేవాడు. మనల్ని వేధించే జనన మరణ చక్రం నుండి, మనలోని అశాంతి నుండి విముక్తి కలిగించి ఆ దుఃఖాన్ని పూర్తిగా రూపుమాపేవాడు కాబట్టి విష్ణుమూర్తిని రుద్రుడు అని పిలుస్తారు. రెండవ అర్థం ప్రళయకాలంలో లయం చేసేవాడు. సృష్టి అంతా ముగిసిన తర్వాత ఈ జగత్తునంతటినీ తనలోకి ఉపసంహరించుకునేవాడు అంటే లయం చేసేవాడు పరమాత్మ. శివరూపంలో ఉండి లయకార్యం చేసేది కూడా ఆ విష్ణుతత్వమే అని ఈ నామం మనకు గుర్తు చేస్తుంది. ఆయన అందరినీ తనలో కలిపేసుకొని ప్రశాంతతను చేకూరుస్తాడు. మూడవది జ్ఞానాన్ని ఇచ్చేవాడు. రుత్ అంటే వేదవాక్కు లేదా జ్ఞానమని కూడా ఒక అర్థం ఉంది. భక్తులకు ఉపనిషత్తుల సారాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేవాడు కాబట్టి ఆయన రుద్రుడు. మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. స్వామీ రుద్రస్వరూప, నీవు దుఃఖాలను హరించేవాడవు. నా మనసులో ఉన్న భయాలను, అశాంతిని కరిగించివేయి. నిన్ను స్మరించడం వల్ల కలిగే ప్రశాంతతను నాకు ప్రసాదించు. శివకేశవులకు భేదం లేదని, అంతా నీవే అని గుర్తించే జ్ఞానాన్ని నాకు ఇవ్వు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మానసిక బాధలు తొలగిపోయి హృదయం తేలికపడుతుంది. ఓం రుద్రాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 115వ నామం బహుశిరా. భగవంతుని అనంతమైన రూపాన్ని, ఆయన సర్వవ్యాపకత్వాన్ని ఈ నామం మనకు సాక్షాత్కరింపజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యులవారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన విశిష్టమైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా అనంతమైన శిరస్సులు కలవాడు. శంకరాచార్యులవారు దీనిని బహూని శిరాంసి అస్యలితి బహుశిరాః అని వివరించారు. బహు అంటే అనేకమైన లేదా అనంతమైన, శిరస్సు అంటే తల. పురుష సూక్తంలో భగవంతుడిని సహస్రశీర్షా పురుషః అని కీర్తించారు. అంటే ఆయనకు వేల సంఖ్యలో లెక్కలేనన్ని తలలు ఉన్నాయని అర్థం. రెండవ అర్థం విశ్వరూప దర్శనం. భగవంతుడు విశ్వమంతటా నిండి ఉన్నాడు. ఈ ప్రపంచంలో మనం చూస్తున్న ప్రతి తల ఆయనదే. ప్రతి జీవిలోనూ ఆలోచించే మేధస్సు ఆ పరమాత్మ స్వరూపమే. అర్జునుడికి కృష్ణ పరమాత్మ చూపిన విశ్వరూపంలో అనంతమైన ముఖాలు, కన్నులు ఎలా ఉన్నాయో, ఈ బహుశిరాః అనే నామం అదే విరాట్ రూపాన్ని మనకు గుర్తుచేస్తుంది. మూడవది అందరి ఆలోచనలు తెలిసినవాడు. దీనిలోని అంతరార్థం ఏమిటంటే భగవంతుడు కేవలం ఒకచోట కూర్చుని చూసేవాడు కాదు. ప్రతి జీవి శిరస్సులోనూ మేధస్సుగా ఉండి అందరి ఆలోచనలను గమనిస్తూ అందరినీ నడిపించేవాడు ఆయనే. అనంతమైన జ్ఞానానికి ఆయన నిలయం. స్వామీ బహుశిరా, నీవు అనంతమైన జ్ఞానస్వరూపుడవు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి మేధస్సు నీదే అని గుర్తించే వినయాన్ని నాకు ప్రసాదించు. నా తలవంచి నీకు నమస్కరిస్తున్నాను. నా ఆలోచనలు ఎప్పుడూ పవిత్రంగా ఉండేలా, నీ సేవలో తరించేలా నన్ను దీవించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో అహంకారం తగ్గి భగవంతుని అనంత తత్వం పట్ల
భక్తిభావం కలుగుతుంది. ఓం బహుశిరసే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 116వ నామం బభ్రుః. ఇది చాలా చిన్న నామం అయినప్పటికీ భగవంతుడు ఈ సృష్టిని ఎలా కాపాడుతున్నాడో తెలిపే అత్యంత కీలకమైన నామం. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, లోకాలను భరించేవాడు. శంకరాచార్యుల వారు బిభర్తి లోకాన్ ఇతి బభ్రుః అని వివరించారు. బభ్రుః అంటే భరించేవాడు లేదా పోషించేవాడు అని అర్థం. ఈ అనంతమైన బ్రహ్మాండాలను, గ్రహాలను, నక్షత్రాలను మరియు సమస్త జీవరాశులను పతనం కాకుండా తన శక్తితో మోస్తున్నవాడు ఆ శ్రీమహావిష్ణువే. ఆయన ఆధారం లేకపోతే ఈ సృష్టి నిలబడలేదు. రెండవ అర్థం, ఆదిశేష రూపంలో భూమిని మోసేవాడు. పురాణాల ప్రకారం భగవంతుడు అనంతుడు లేదా ఆదిశేషుడు అనే సర్పరూపంలో ఉండి భూమండలాన్ని తన శిరస్సుపై మోస్తున్నాడు. అలా ఈ ధరణిని భరిస్తున్నవాడు కాబట్టి ఆయనను బభ్రుః అని పిలుస్తారు. మూడవది, భక్తుల యోగక్షేమాలను చూసేవాడు. కేవలం లోకాలను మోయడమే కాదు, తనను నమ్ముకున్న భక్తుల బాధ్యతను కూడా ఆయనే మోస్తాడు. భగవద్గీతలో ఆయన యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు. అంటే మన భారాన్ని ఆయనపై వేస్తే ఆయన మనల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటాడు. మన కష్టసుఖాలను భరించే ఆ మహాశక్తి బభ్రుః. స్వామి బభ్రూ, నీవు ఈ లోకాలను భరిస్తున్నావు, నీవు లేనిదే ఏదీ నిలవదు. నా జీవిత భారాన్ని కూడా నీ పాదాల చెంత ఉంచుతున్నాను. నా కష్టాలను, నా బాధ్యతలను మోసే శక్తిని నాకు ప్రసాదించు. నీవు నా వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తున్నావనే ధైర్యాన్ని నాకు ఇవ్వు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మన మనస్సులోని భారం తగ్గి అపారమైన ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఓం బభ్రవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 117వ నామం విశ్వయోనిః. ఈ ప్రపంచం ఎక్కడి నుండి వచ్చింది, దానికి కారణం ఎవరు అనే ప్రశ్నలకు ఈ నామం సమాధానం చెబుతుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన విశిష్టమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, సృష్టికి కారణమైనవాడు. శంకరాచార్యుల వారు విశ్వస్య యోనిః విశ్వయోనిః అని వివరించారు. విశ్వము అంటే ఈ జగత్తు, యోనిః అంటే కారణం లేదా పుట్టిన చోటు. ఒక కుండ తయారవడానికి మట్టి ఎలా కారణమో, ఈ అనంతమైన విశ్వం ఆవిర్భవించడానికి పరమాత్మ అలాగే కారణం. ఈ సృష్టిలోని ప్రతి అణువు ఆయన నుండే ఉద్భవించింది. రెండవ అర్థం, జగత్తుకు మూలస్థానం. మరొక అర్థం ప్రకారం యోని అంటే గర్భం అని కూడా అర్థం. తల్లి గర్భంలో బిడ్డ ఎలా పెరుగుతుందో, ఈ ప్రపంచమంతా భగవంతునిలోనే ఉండి ఆయన ద్వారానే వ్యక్తమవుతోంది. ఆయన కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, ఈ సృష్టికి మూలమైన ముడిసరుకు కూడా ఆయనే. ఆయన లేనిదే ఈ విశ్వానికి ఉనికి లేదు. మూడవది, నిత్యుడు మరియు అజన్ముడు. లోకంలో ప్రతిదానికి ఒక కారణముంటుంది, కాని ఆ పరమాత్మకు మాత్రం వేరే కారణం లేదు. ఆయన స్వయంభూవుడు, అందరినీ పుట్టించేవాడు కాని తను మాత్రం పుట్టుకలేనివాడు. అటువంటి ఆదిపురుషుడైన శ్రీమహావిష్ణువును ఈ నామం కీర్తిస్తోంది. స్వామి విశ్వయోని, నీవు ఈ ప్రపంచానికి మూల కారణమవు. నాలోని చైతన్యం కూడా నీ నుండి వచ్చిందే. నది ప్రవహించి చివరకు సముద్రంలో కలిసినట్లు నీ నుండి వచ్చిన నా జీవితం తిరిగి నీలోనే చేరేలా అనుగ్రహించు. ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ నిన్ను దర్శించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనం ఒంటరివారం కాదనే ధైర్యం, సృష్టికర్తతో మనకున్న అనుబంధం గుర్తొస్తాయి. ఓం విశ్వయోనయే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 118వ నామం శుచిస్రవాః. ఈ నామం భగవంతుని యొక్క కీర్తిని, ఆయనను స్మరించటం వల్ల మనకు కలిగే శుద్ధిని వివరిస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, పవిత్రమైన కీర్తి కలవాడు. శంకరాచార్యుల వారు దీనిని శుచీని స్రవాంసి నామాని యస్య సహ శుచిస్రవాః అని వివరించారు. శుచి
అంటే పవిత్రమైనది. స్రవ అంటే కీర్తి లేదా వినబడే పేరు అని అర్థం. భగవంతుని నామాలు, ఆయన లీలా విశేషాలు వినడానికి ఎంతో పవిత్రమైనవి. ఆయన కథలను విన్నా, ఆయన నామాలను స్మరించినా మన మనస్సులోని మలినాలన్నీ తొలగిపోతాయి. అందుకే ఆయన శుచిశ్రవుడు. రెండవ అర్థం పవిత్రమైన మాటలు వినేవాడు. మరొక అర్థం ప్రకారం శ్రవ అంటే చెవులు. భగవంతుడు ఎల్లప్పుడూ తన భక్తులు చేసే పవిత్రమైన ప్రార్థనలను, స్తోత్రాలను ఆలకిస్తుంటాడు. మనం నిష్కల్మషమైన హృదయంతో ఆయనను పిలిస్తే ఆ పవిత్ర శబ్దాలను ఆయన ఎంతో ప్రేమతో స్వీకరిస్తాడు. మూడవది దోషం లేనివాడు. లోకంలో చాలామందికి కీర్తి ఉంటుంది, కాని ఆ కీర్తి వెనుక ఏదో ఒక చిన్న లోపం ఉండవచ్చు. కాని పరమాత్మ కీర్తి అచ్చంగా పవిత్రమైనది. అందులో ఎటువంటి స్వార్థం కాని, దోషం కాని ఉండవు. ఆయనను కీర్తించడం వల్ల స్తుతించేవారు కూడా పవిత్రులవుతారు. స్వామీ, శుచిశ్రవ, నీ నామం ఎంతో పవిత్రమైనది. నీ దివ్య గాథలను వినే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. నా చెవులు ఎప్పుడూ పరనిందకు తావివ్వకుండా నీ కీర్తనలనే వినేలా అనుగ్రహించు. నీ పవిత్ర నామస్మరణతో నా మనస్సును, నా వాక్కును శుద్ధి చేయి అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో ఏకాగ్రత పెరుగుతుంది మరియు మనోవాక్కాయ కర్మలు పవిత్రమవుతాయి. ఓం శుచిశ్రవసే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 119వ నామం అమృతః. ఈ నామం భగవంతుని యొక్క శాశ్వతత్వాన్ని మరియు ఆయన ఇచ్చే ఆనందాన్ని మనకు తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా మరణం లేనివాడు. శంకరాచార్యుల వారు దీనిని మరణధన్మరహితః ఇతి అమృతః అని వివరించారు. మృతం అంటే మరణం, అమృతం అంటే మరణం లేనిది. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వస్తువు, ప్రతి జీవి ఏదో ఒకరోజు నశించాల్సిందే. కాని పరమాత్మకు పుట్టుక లేదు, చావు లేదు. ఆయన కాలానికి అతీతుడు, ఎల్లప్పుడూ వర్ధిల్లే శాశ్వత సత్యం. అందుకే ఆయనను అమృతః అని పిలుస్తారు. రెండవ అర్థం అమృతం వంటివాడు. సముద్ర మథనంలో ఉద్భవించిన అమృతాన్ని తాగితే దేవతలకు చావు ఉండదని చెబుతారు. కాని భగవంతుడైన శ్రీమహావిష్ణువు అసలైన అమృతం వంటివాడు. ఆయనను స్మరించడం వల్ల భక్తులు ఈ సంసార చక్రం నుండి విముక్తి పొంది శాశ్వతమైన మోక్షాన్ని అంటే అమరత్వాన్ని పొందుతారు. ఆయన నామస్మరణ మనసుకు అమృతం తాగినంత హాయిని, శక్తిని ఇస్తుంది. మూడవది స్వయం ప్రకాశకుడు. మరొక అర్థంలో అమృతం అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. భగవంతుని శక్తిగాని, కరుణగాని ఎన్నటికీ తగ్గిపోవు. ఆయన సంపూర్ణుడు. ఆయన అనుగ్రహం కోసం మనం చేసే చిన్న ప్రయత్నం కూడా మన జీవితంలో తీయని ఫలితాలను ఇస్తుంది. స్వామీ, అమృత స్వరూప, నీవు మరణం లేని మహాజ్యోతివి. అశాశ్వతమైన ఈ లోక వస్తువుల వెంట పడకుండా శాశ్వతమైన నీవైపు నా మనస్సును తిప్పు. నీ నామమనే అమృతాన్ని నిత్యం ఆస్వాదించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. నాలోని భయాన్ని తొలగించి నీ చల్లని చూపుతో నన్ను అమరుణ్ణి చెయ్యి అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మృత్యుభయం తొలగిపోయి మనస్సులో అచంచలమైన శాంతి నెలకొంటుంది. ఓం అమృతాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 120వ నామం శాశ్వతస్థాణుః. ఈ నామం భగవంతుని యొక్క అచంచలమైన స్థితిని, ఆయన నిత్యత్వాన్ని మనకు తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన అద్భుతమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. ఈ నామం 2 పదాల కలయిక, శాశ్వత మరియు స్థాణుః. మొదటిగా ఎల్లప్పుడూ ఉండేవాడు, శాశ్వతః. శంకరాచార్యుల వారు దీనిని శాశ్వతశ్చ అసౌ స్థాణుశ్చేతి, శాశ్వతస్థాణుః అని వివరించారు. శాశ్వత అంటే కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఉండేవాడు. ఈ ప్రపంచంలో మనం చూసేవన్నీ పుట్టి, పెరిగి, చివరికి నశించిపోతాయి. కాని పరమాత్మకు అటువంటి మార్పులు ఏవీ ఉండవు. ఆయన త్రికాలాలలోనూ ఒక్కటే రీతిగా ఉండే సత్యస్వరూపుడు. రెండవ అర్థం కదలికలేని స్థిరత్వం. స్థాణుః అంటే
ఒక చోట స్థిరంగా ఉండేది. ఉదాహరణకు ఒక స్తంభం లేదా చెట్టు మొండిలాంటిది. అంటే భగవంతుడు ఎక్కడికీ కదలాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన లేని చోటు అంటూ ఏదీ లేదు. ఆయన సర్వవ్యాపి. అంతేకాదు, ఆయన నిర్ణయాలుగాని ఆయన ఇచ్చే రక్షణగాని ఎన్నటికీ మారవు. ఆయన అచంచలమైన కొండలాంటివాడు. మూడవది, నిత్యమైన మరియు స్థిరమైన ఆధారం. ఈ రెండు పదాలు కలిస్తే భగవంతుడు కాలపరంగా శాశ్వతుడు, దేశపరంగా స్థానుడు. అంటే ఆయన ఎల్లప్పుడూ ఎక్కడికైనా ఎవరికైనా స్థిరమైన ఆధారంగా ఉంటాడు. మనం ఎవరిని నమ్మినా వారు కాలక్రమేణా మారవచ్చు, కాని శాశ్వత స్థానువైన పరమాత్మ మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. స్వామి, శాశ్వత స్థానవు, నీవు మారని దైవానివి. అనుక్షణం మారిపోయే ఈ ప్రపంచంలో అశాశ్వతమైన నా మనస్సుకు నీవే స్థిరమైన ఆధారం. నా ఆలోచనలు దిక్కులు పట్టకుండా స్థిరమైన నీ పాద పద్మాలపై నిలిచేలా అనుగ్రహించు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నీవు నా వెంటే ఉండే శాశ్వత సత్యానివనే ధైర్యాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనస్సులో నిలకడ ఏర్పడుతుంది మరియు భయం తొలగిపోతుంది. ఓం శాశ్వతాయ స్థానవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 121వ నామం వరారోహః. ఈ నామం భగవంతుడు మనల్ని ఏ ఉన్నత స్థితికి చేరుస్తాడో తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, శ్రేష్టమైన గమ్యం. శంకరాచార్యుల వారు వరః ఆరోహః అస్య ఇతి వరారోహః అని వివరించారు. వర అంటే శ్రేష్టమైన లేదా అత్యున్నతమైన, ఆరోహః అంటే ఎక్కే చోటు లేదా చేరుకోవాల్సిన స్థానం. భగవంతుడే మనందరి పరమ గమ్యం. ఆయన పాదపద్మాలు లేదా ఆయన ఉండే వైకుంఠధామం అన్నింటికంటే గొప్ప స్థానాలు. ఒకసారి అక్కడికి చేరుకుంటే ఇక తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. అంటే పునర్జన్మ ఉండదు. అటువంటి మహోన్నతమైన స్థితిని ఇచ్చేవాడు కాబట్టి ఆయన వరారోహుడు. రెండవ అర్థం, భక్తులను ఉద్ధరించేవాడు. మరొక అర్థం ప్రకారం భగవంతుడు తన భక్తులను సంసారమనే అగాధంలో పడిపోకుండా ఉన్నతమైన ఆధ్యాత్మిక శిఖరాలకు చేర్చుతాడు. మనం ఆయనను ఆశ్రయిస్తే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే ఉన్నత స్థితికి మనల్ని ఎక్కించే నిచ్చెన ఆయనే. మూడవది, గొప్ప అంకము అంటే ఒడికలవాడు. సాధారణ అర్థంలో ఆరోహః అంటే ఒడి అని కూడా అర్థం. తండ్రి తన బిడ్డను ప్రేమతో ఎత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకున్నట్లు పరమాత్మ తనను శరణువేడిన భక్తులను తన అభయహస్తంతో దగ్గరకు తీసుకుంటాడు. అది అన్నింటికంటే సురక్షితమైన, శ్రేష్టమైన స్థానం. స్వామి, వరారోహ, నీవే నా పరమగమ్యానివి. లోకంలో అల్పమైన సుఖాల కోసం కాకుండా శాశ్వతమైన నీ సాన్నిధ్యం కోసం తపించే బుద్ధిని నాకు ప్రసాదించు. జీవిత ప్రయాణంలో కింద పడిపోకుండా నీవు నా చెయ్యి పట్టుకుని నన్ను ఉన్నత మార్గంలో నడిపించు. నీ శరణు కోరిన నన్ను నీ ఒడిలోకి చేర్చుకో అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మన ఆశయాలు ఉన్నతంగా మారుతాయి మరియు జీవిత గమ్యం పట్ల స్పష్టత వస్తుంది. ఓం వరారోహాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 122వ నామం మహాతపాహ్. భగవంతుని యొక్క అనంతమైన జ్ఞానాన్ని మరియు సృష్టి శక్తిని ఈ నామం వివరిస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, అనంతమైన జ్ఞానమే తపస్సుగా కలవాడు. శంకరాచార్యుల వారు మహత్తపః జ్ఞానలక్షణం అస్య ఇతి మహాతపాహ్ అని వివరించారు. సాధారణంగా తపస్సు అంటే ఆహారపానీయాలు మానిచేసే కఠిన సాధన అని మనం అనుకుంటాం. కాని పరమాత్మ విషయంలో తపస్సు అంటే జ్ఞానం. ఈ సృష్టిని ఎలా నిర్మించాలి, ఎలా నడిపించాలి అనే పూర్తి అవగాహనను, వెలుగును ఆయన కలిగి ఉంటాడు. ఆ గొప్ప జ్ఞానమే ఆయన తపస్సు. రెండవ అర్థం, సృష్టికి మూలమైన ఆలోచన. ముండకోపనిషత్తులో యస్య జ్ఞానమయం తపః అని చెప్పబడింది.
అంటే భగవంతుని ఆలోచనే ఒక పెద్ద తపస్సు. ఆయన సంకల్పం మాత్రం చేతనే ఈ విశ్వం ఉద్భవించింది. అటువంటి మహత్తరమైన సృజనాత్మక శక్తి ఆయన సొంతం కాబట్టి ఆయన మహాతపస్వి. మూడవది, గొప్ప తేజస్సు కలవాడు. తపః అంటే వేడి లేదా ప్రకాశం అని కూడా అర్థముంది. సూర్యచంద్రాగ్నులకు వెలుగుని ఇచ్చే ఆ పరమతేజం ఆయనే. లోకల్లోని చీకటిని పోగొట్టి ధర్మాన్ని నిలబెట్టే ఆ మహాప్రకాశం శ్రీ మహావిష్ణువు. స్వామీ మహాతప, నీవు జ్ఞానస్వరూపుడవు. అజ్ఞానమనే చీకటిలో కొట్టుమిట్టాడుతున్న నా హృదయంలో నీ జ్ఞానజ్యోతిని వెలిగించు. నా బుద్ధిని పవిత్రం చేసి సరైన మార్గంలో నడిపించు. నీ అనంతమైన శక్తిని, కరుణను స్మరిస్తూ నిత్యం నీ ధ్యానంలో గడిపే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో ఏకాగ్రత పెరుగుతుంది మరియు బుద్ధి వికసిస్తుంది. ఓం మహాతపసే నమః.